హాయ్ అన్న. హాయ్. ఎక్కడన్నా? ఏపీ. ఇప్పుడు వచ్చే 2-3 నెలల్లో ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఓకే. ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నేనైతే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందేమో అనుకుంటున్నాను. ఏం లేదు, పేదవాళ్ళకి కొద్దిగా ఫేవరెట్గా ఉన్నాడు అంతే, ఏం లేదు. ఓకే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే రోడ్డు పడలేదు అది ఇది అంటున్నారు, కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది ప్రజలే గ్రహించాలి. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రోడ్లు ఎట్లాగా ఉన్నాయి బట్టి ఇప్పుడు ఇప్పుడు మనం ఒక ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నామంటే కేవలం రోడ్లు వేసేస్తే సరిపోదుగా, పేదవాళ్ళను పట్టించుకోవాలి టీడీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీలో పేదవాళ్ళు పట్టించుకుంటున్నాయి. రోడ్లు వేసినంత మాత్రం అభివృద్ధి చెందుద్దా? మరి టీడీపీ గవర్నమెంట్లో రోడ్లు అంత పర్ఫెక్ట్గా లేవే. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే చూసుకున్నా మొన్నటి నుంచి రాజీనామా చేసి వేరే దాంట్లో వెళ్తున్నారు కదా, అంటే వ్యతిరేకత వల్ల వెళ్తున్నారా లేకుంటే జగన్ పట్టించుకోకపోవడం వల్లే వెళ్తున్నారా? ఎవరికైతే ఇట్లాగా రిజల్ట్స్ అయితే జనాల్లో రిజల్ట్స్ అంతా లేదు, వాళ్ళంతా కొంతమంది జంప్ అయిపోతున్నారు ఆ టైప్కి. అంటే ఎట్లా ఇప్పుడు ఇది జగన్ పొరపాట లేకుంటే పిండది అంటున్నారు? మేబీ జగన్ పొరపాటు అయి ఉండొచ్చు. అంటే దాదాపు 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు, ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు ప్రూవ్ చేసుకోలేదు. సో అది ఎవరి తప్పు అనేది జనాలు తీర్పుతారో తెలుస్తుంది మనకి. అది మేబీ జనాలు తప్పు అయి ఉండొచ్చు, వాళ్ళ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ తప్పు అయి ఉండొచ్చు. జగన్ ఇచ్చిన నవరత్నాలు కానీ ఏదైనా స్కీమ్స్ కానీ అవి ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాయి? ఖచ్చితంగా 100% వెళ్తున్నాయి, 100% వెళ్తున్నాయి. పేదవాళ్ళకైతే బాగా వెళ్తున్నాయి. అన్ని ఉచిత పథకాలు ఇచ్చి ఇవ్వడం వల్ల అంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో పథకాలు ఉచిత పథకాలు లేవా? వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు వైఎస్సీపీ ఏదో 16 పథకాలు 17 పథకాలు నవరత్నాలు అని చెప్పారు, కరెక్ట్. ఇప్పుడు మరి టీడీపీ గవర్నమెంట్ అయితే దానికంటే బాగా ఇస్తామంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి మీరే చెప్పండి. ఉచిత పథకాలు అంటే జనాల దగ్గర ట్యాక్సులు తీసుకుంటారు, ఆ ట్యాక్స్ని ఏం చేస్తారు? పేదవాళ్ళ అభివృద్ధికి వాడాలి. ఇప్పుడు జగన్ చేస్తుంది అదే కదా. కాకపోతే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో జనాల దగ్గర వసూలు చేసింది వాళ్ళ కమ్యూనిటీకి కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ వాడుకున్నారా అనేది జనాలకు తెలుసు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ట్యాక్సులు వసూలు చేసి ఎవరికి ఎత్తున్నారు అనేది పాయింట్. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు అయితే ఎవరు ఉన్నారో ఆ మంత్రులని తీసేయడం జరుగుతుంది, ఒక్కొక్కళ్ళని. వాళ్ళకి మళ్ళీ సీట్ ఇవ్వని వెళ్ళిపో అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే నేను చెప్పేది. ఇప్పుడు 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు ఆ ఎమ్మెల్యేగా ఎంపీ కానీ, వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగాలేదు. సో నిజంగా అందుకని పెర్ఫార్మెన్స్ గెలవనేమో అనుకొని కొత్తగా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారేమో, మనకు తెలియదుగా బ్యాక్ ఎండ్. ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల జగన్ గెలిచే అవకాశం ఉంది అంటారా? మేబీ చెప్పలేము, అది జనాలు ఎట్లా తీసుకుంటున్నారు అనేది పాయింట్ ఉంది. ఇప్పుడు ఓకే 5 సంవత్సరాలు వాళ్ళ పనితీరు కానీ వాళ్ళ మాట తీరు కానీ బాగోలేదు, అందుకు తీసారేమో. ఒకసారి కొత్త వాడు వచ్చాడు, ఓకే ఇటు బాగా చేస్తారేమో. ఏదేమైనా జనాల్లో గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ ప్రజలకిను అతనికి ఎట్లా లింక్ ఉంది, ఎట్లాగా నమ్మకం అనేది దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు వైసీపీ అంటే జగన్ ఇంట్లోనే వ్యతిరేకత ఉంది. ఎవరైతే వాళ్ళ చెల్లి ఉన్నారో కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళ ఇంట్లోనే వ్యతిరేకత మొదలైందని చెప్పుకోవచ్చా? అట్లాగేమీ ఉండదు. అది ఎవరైనా ఏమో వీళ్ళు రేపు కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఈ కాంగ్రెస్ నుంచి ఇటేపు వచ్చేస్తారు, ఎవరికి తెలుసు. కాంగ్రెస్కి కొన్ని ఓట్లు పడ్డాయి అనుకోండి, సపోజ్ ఒక 4-5 ఓట్లు పోయి ఏమో అత్యవసర పరిస్థితి వీళ్ళు కలుస్తారేమో, ఎవరికి తెలుసు. అది అట్లాగేమీ ఉండదు. సో ఇప్పుడు జగన్ గారు వచ్చేసి 175కి 101 అట్లా చెప్తున్నారు, అది పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఏనా? అసలు ఉంది, పాసిబిలిటీ ఉంది, ఎందుకు లేదు. ఇప్పుడు యాక్చువల్గా జగన్ వచ్చేసరికి నాకు బెనిఫిట్ అయితేనే ఓట్లు వేయమంటున్నారు జగన్ గారు. మరి టీడీపీ మరి ప్రభుత్వంలో నా మంచి జరిగితేనే ఓటు వేయండి అని ఎప్పుడన్నా అన్నారా? ఇప్పుడు చూసుకున్నట్టయితే మన లోకేష్ గారు యువగళం పాదయాత్ర కానీ జనసేన యువగళం ఇది 2 ఉన్నాయి కదా, వారాహి యాత్ర కానీ ఈ ప్రభావం జనాల్లో ఎంత మేరకు చూపిస్తుంది? యువగలం ద్వారా ఏముంది బెనిఫిట్ చెప్పండి మీరు. యువగలం అంత చేసినంత మాత్రం పడిపోద్దా? అవి ఏంటంటే వాళ్ళ టీడీపీ గవర్నమెంట్లో ఉన్న కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ ఫాలో అయ్యారు. జనాలు అయితే ఎవరు రాలా, జనాలు ఎవరు వచ్చారు బస్ ఎవరు రాలి, వాళ్ళ కార్యకర్తలు ఫాలో అయ్యారు. మహా అయితే ఆయన తిరిగితే ఎన్ని కిలోమీటర్లు తిరిగారో తెలియదు, తిరిగిన 100 కిలోమీటర్లు అనుకో 5 కిలోమీటర్లు తిరిగారని చూపెట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఎట్లా? పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర జరిగింది కదా, అది ఏ మేరకు ప్రభావం చూపించింది అంటారు జనాల్లో? ప్రభావం చూపెట్టుద్ది. అదేంటంటే ఆయన పొలిటికల్గా స్టార్ కాదు, యాక్చువల్గా ఆయన సినీ స్టార్ ప్రకారంగా. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా హీరోయిన్ వస్తే జనాలు మొత్తం ఊరంతా నిండిపోద్ది, ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోద్ది. ఎందుకని నిండిపోద్ది? అంత మాత్రాన ఆమె వచ్చి పొలిటికల్గా అయిపోతే ఓట్లు పడిపోతే. ఇప్పుడు పొలిటికల్గా వేరు, ఇది వేరు. ఇప్పుడు టీడీపీ జనసేన 2 కలిసి కూటమిగా వస్తున్నాయి. సో గెలిచే అవకాశం ఉంది అంటారా?
ఎవరు వచ్చినా వైఆర్సీసీపీ గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను చెప్పేది వైఆర్సీపీ అనేది పేదవాళ్ళ తరఫున బాగుంది సపోర్ట్. పేదవాళ్ళు 100% ఓటు వినియోగించుకుంటారు, కానీ మిడిల్ క్లాస్ కానీ అబోవ్ ది మిడిల్ క్లాస్ కానీ ఓటు వినియోగించుకోరు. ఇప్పుడు షర్మిల గారు కూడా చెప్తున్నారు, జగనన్న ఏం చేశారు, ఎంతమందికి ఇల్లు ఇచ్చారు, ఏం చేసి 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రాజెక్టు తెలియదు, ఏం చేయలేదు అనేసి విమర్శిస్తున్నారు కదా. ఇది జనాల్లోకి కొంచెం ప్రభావితం చేసే అవకాశం ఉంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రాజెక్ట్ చేయలేదు, ఏం ప్రాజెక్ట్ చేయలేదంటే ఏం చేయలేదో చెప్పానండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు పడ్డాయి, మళ్ళీ కొన్ని ఆ ప్రభుత్వ పథకాలు అయితే బాగున్నాయి, మళ్ళీ గవర్నమెంట్కి సంబంధించి హాస్పిటల్స్ అయితే కడుతున్నారు, స్కూల్స్ డెవలప్మెంట్ చేశారు. నెమ్మది డెవలప్ అవుద్ది. ఇప్పుడు 5 ఇయర్స్లో ఆ 2 ఇయర్స్ కోవిడ్కి పోయినా మళ్ళీ 3 ఇయర్స్లో ఎంత చేశాడంటే మళ్ళీ ఇంకా 5 ఇయర్స్లో నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంకెంత చేస్తాడని పాయింట్. అంటే ఇప్పుడు జగన్ రాకముందు కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎటువంటి ప్రయోజనాలు కానీ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు కదా. సో అతను ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి ఉన్నది, ఇప్పుడు జగన్ వచ్చిన దాని తర్వాత ఎటువంటి అభివృద్ధి కనిపిస్తుంది మీకు ఏపీలో? మీకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అభివృద్ధి ఏం కనబడలా. నాకైతే బాగా కనబడింది అంటే గ్రాఫిక్స్ బాగా కనబడ్డాయి, అమరావతి గ్రాఫిక్స్ కనబడ్డాయి. వాళ్ళ కమ్యూనిటీ ఒకటి డెవలప్ అయింది ఏది ఆంధ్రాలో. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతిలో ఎవరైనా పేదవాళ్ళ ల్యాండ్ ఉందని చెప్పండి. ఒక్క 2 సెంట్ల కంటే ఎవరిదైనా పేదవాళ్ళది ఏమైనా ఉందంటే చెప్పండి. ఇప్పుడు నిన్న రాజధాని ఫైల్ సినిమా కూడా వచ్చింది. ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ భూములు ఇచ్చేసి రాజధాని కోసం, దాని తర్వాత మళ్ళీ పట్టించుకోలేదు సీఎం అనేసి, ఇది రియల్ స్టోరీగా తీశారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అంటే నేను అదే చెప్తున్నా, మేబీ అది నిజమై ఉండొచ్చు. ఇప్పుడు అమరావతి ప్రజలు ఇట్లాగా వాళ్ళకి ఏంటంటే ఆశ ఎక్కువ కలిగింది. వాళ్ళ ల్యాండ్ వచ్చేసరికి ఒక 20 లక్షల కాస్ట్ ఉందనుకోండి, అదే అమరావతికి ఇస్తే నా ల్యాండ్ కాస్ట్ ఒక 2 కోట్లు 3 కోట్లు వెళ్ళొద్దు అనుకున్నారు. అట్లాగే ఆ ల్యాండ్ కూడా ఎవరి 100% ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఎవడన్నా పేదోడు ఉన్నాడా చూడండి. అంటే ఎక్కువ 99% మొత్తం వాళ్ళ క్యాస్ట్ కమ్యూనిటీ, వాళ్ళ టీడీపీ వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ల్యాండ్ ఉంది. ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కలిసి వస్తున్నాయి కదా, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది టీడీపీగా? అది డిపెండ్ అపాన్ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యేని బట్టి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేకి వచ్చేసరికి టీడీపీకి మంచి ఫేవర్గా ఉంది ఆ ఓట్లు బట్టి. నేను అనుకుంటా అలాంటి ఫేవరెట్ మున్సిపాలిటీస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు జగన్ గారు అయితే 175కి 101 అంటున్నారు. 101 అనేది పక్కా కొట్టగలుగుతారా? నేను అనుకోవడం అంటే 101 కాదు, 175 కొట్టేస్తారు. ఎందుకంటే పేదోళ్ళకి మంచి ఫేవర్గా ఉన్నారు ఆయనకి, పేదోళ్ళకి. సో ఫైనల్లీ ఎవరు 2024లో సీఎం అయితే మీకు అభివృద్ధిగా చేస్తారు అనేసి మీ ఒపీనియన్? లాస్ట్ అభివృద్ధి పక్కన పెట్టండి, కొన్ని సంవత్సరాల నేను ఎప్పుడో బిర్యానీ తింటాను పక్కన పెట్టండి. ఫస్ట్ నా నోట్లోకి అన్నం వెళ్ళాలా. డెవలప్మెంట్ అండి, ఏదో పెద్ద ఫ్యాక్టరీస్ లేచిపోయి ఏదో పెద్ద బిల్డింగ్లు పడిపోయి హైదరాబాద్లో అంత డెవలప్మెంట్ అవసరం. ఫస్ట్ ఏంటంటే కింద స్థాయి నుంచి పేదవాళ్ళు అనేది డెవలప్ అవ్వాలి, మిడిల్ క్లాస్ అవ్వాలి, అబోవ్ ది మిడిల్ క్లాస్ అంటే రిచ్ పీపుల్ కూడా డెవలప్ అవ్వాలి, అందరూ డెవలప్ అవ్వాలి. సో టైం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే ఏర్పడిన స్టేట్ టవ్ పడుతుంది. 5 years చెప్పి అనుకుంటున్నాను.